కాలుష్యరహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు టీజీఎస్ పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ముషరఫ్ అలీ ఫరూక్. చెత్త, నీరు నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తామని చెబుతున్నారు. తద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చంటున్న హైదరాబాద్ నెట్ జీరో స్మార్ట్ సిటీ అవుతుందంటున్న టీజీఎస్ పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ముషరఫ్ అలీ ఫరూక్ తో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లను మనం పరిశీలించవచ్చు. ఇంకోటి ప్రభుత్వం తరపున ఇంధన శాఖ తరపున ఏర్పాటు చేసినటువంటి ఈ నెట్ జీరో సంబంధించినటువంటి ఈ స్టాల్లో కూడా ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మొత్తం ఏదైతే కాలుష్యానికి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి విడుదలవుతుంది, ఒకటి ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ లేకపోతే వచ్చేటువంటి వెహికల్స్ వాటి నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ తగ్గించడం కోసం ఏర్పాటు చేసినటువంటి స్టాళ్ళు కూడా చూసుకోవచ్చు. దాంట్లో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సార్ చెప్పండి, ప్రభుత్వం తరఫున ఈ స్టాల్ను మీరు ఏర్పాటు చేసినారు, దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఎట్లా కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా కొత్త విధానాలను తీసుకొచ్చారు. దాంట్లో మీరు దేన్ని ఎక్కువగా బేస్ చేసుకొని ముందుకు పోవాలనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రము విజన్ 2047లో $3 ట్రిలియన్ ఎకానమీగా కావాలంటే దానికి సంబంధించిన పవర్ ప్లానింగ్ మనం చేసుకోవాలి. అండ్ రాబోయే రోజుల్లో మనం ఇలానే కోల్ బ్లేస్ థర్మల్ ప్లాంట్స్ ఎక్కువగా వాడలేము. సో ఒక నెట్ జీరో ఎకానమీగా మనం తెలంగాణని ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నాము. ముఖ్యంగా మనకు జనరేట్ చేస్తున్న హైడ్రో పవర్ కానివ్వండి, సోలార్ పవర్ కానివ్వండి, అలానే విండ్. అది కేవలము సోలార్ డే టైంలో ఉంటుంది, విండ్ కొన్ని సీజన్స్లో బాగుంటుంది, కొన్ని సీజన్లో కొద్దిగా ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. సో దానికి తగినట్టు మనం స్టోరేజ్ అనేది ఎక్కువ భారీ మొత్తంలో ప్లాన్ చేయాలి. అదేవిధంగా పంప్ స్టోరేజ్ లేదా బ్యాటరీ స్టోరేజ్ రెండిట్లో మనం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేస్తున్నాము. దాంతోపాటు వేస్ట్ టు ఎనర్జీ కానివ్వండి, జీరో ప్లాస్టిక్ ఫ్యూచర్ ఉండాలని దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలానే ఎలక్ట్రికల్ వెహికల్లో ఈవీస్ ఆర్ జీరో ఎమిషన్ వెహికల్స్లో తెలంగాణ రాష్ట్రం ఒక నేషనల్ లెవెల్లోనే ఒక రోల్ మోడల్గా ఎగరాలని మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో ఈ నెట్ జీరో 3-4 డిపార్ట్మెంట్ని కలిసి సంబంధిత కామన్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయో అవన్నీ చర్చించి ఫ్యూచర్ 2047లో ఎలా ఉండాలనేది మన పాలసీ డాక్యుమెంట్లు కూడా నెట్ జీరో అనేది ఒక స్పెషల్ థీమ్గా ప్లాన్ చేసి దానికి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మీ శాఖ తరఫున మీరు ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ఒకటి వివరించే ప్రయత్నం చెప్పండి. ఇది ఒక మోడల్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్. దీంట్లో డే టైంలో అంటే ఇప్పుడు చూస్తే అక్కడ ఎగ్జాంపుల్గా ప్రొద్దున 9 గంటలకు సోలార్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండదు. సో ఆ టైంలో మనకు నీళ్ళు కిందికి వస్తాయి. కానీ 10 గంటలు అయిన తర్వాత సోలార్ ప్రొడక్షన్ భారీగా ఎక్కువ ప్రొడక్షన్ అయినప్పుడు నీళ్ళని పైకి పంప్ చేస్తాం. ఆ పైన ఉన్న రిజర్వాయర్లో కింద ఉన్న రిజర్వాయర్ నుంచి సోలార్ ఎనర్జీ వాడి రివర్స్ పంపింగ్ చేస్తాము. అదే సాయంత్రం సోలార్ పోయిన తర్వాత అప్పుడు పవర్ ధరలు పెరిగినప్పుడు పైన స్టోర్ అయిన వాటర్ని పైనుంచి కిందికి వదిలి దాని ఒక హైడ్రల్ పవర్ ప్లాంట్గా నడిపించి దాన్ని వాడడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా మనం పైకి పంప్ చేస్తాం. 6 గంటలు అయిపోయిన తర్వాత సన్సెట్ అయిపోయిన తర్వాత దాన్ని రివర్స్ చేసి పవర్ జనరేట్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా మేజర్గా వాటర్కి సంబంధించి కానీ లేకపోతే కోల్ నుంచి ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి, దాన్ని అరికట్టడానికి ఇది ఎంత మేరకు ఉంటుంది, దానికి సంబంధించిన అన్ని సదుపాయాలు మన దగ్గర ఉన్నాయండి. తెలంగాణ రాష్ట్రం డెక్కన్ ప్లాటూలో ఉంది. అంటే డెక్కన్ ప్లాటూలో పంప్ స్టోరేజ్కి చాలా పొటెన్షియల్ ఉంది. పంప్ స్టోరేజ్ అనేది కింద ఒక రిజర్వాయర్ కావాలి, పైన ఒక రిజర్వాయర్ కావాలి. తెలంగాణ రాష్ట్రం పర్టికులర్లీ డెక్కన్ ప్లాటూ ప్రాంతంలో మనకు కార్నర్స్లో ములుగు జిల్లా, ఖమ్మం జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, గద్వాల్, ఇతర బార్డరింగ్ ఏరియాస్లో కింద ఒక రాక్ ఉండడం, పైన ఒక రాక్ ఉండడం వల్ల ఆ పొటెన్షియల్ కావాల్సిన ఐడియల్ లొకేషన్ మన రాష్ట్రంలో ఉంది. సో ఫ్యూచర్లో నిన్న కూడా మనం చేసుకున్న ఒప్పందాల్లో కొన్ని పంప్ స్టోరేజ్ సంబంధించిన అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో ఫ్యూచర్లో డెఫినెట్లీ ఈ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి 2047కి తెలంగాణని నెట్ జీరోగా చేస్తాం. హైదరాబాద్ లాంటి మహానగరము ప్రతిరోజు కొన్ని వందల టన్నుల వేస్ట్ జనరేట్ చేస్తుంది. ఆ వేస్ట్ ఎక్కడ డిస్పోజ్ చేయాలనేది ఒక ఛాలెంజ్. గతంలో మీరు జవహర్ నగర్లో అలా డంప్ చేసుకుంటూ ఈరోజు అది పెద్ద మౌంటైన్ లాగా తయారైంది. ఫ్యూచర్లో అది కాకుండా అదే విధంగా ఎగ్జిస్టింగ్ లెగసీ డంప్ని కూడా డిస్పోజ్ చేయడానికి చెత్తతోని వేస్ట్ తయారు చేస్తే రాబోయే రోజుల్లో సెగ్రిగేషన్ చేసి రీసైకిల్ అయ్యే
వేస్ట్ని రీసైకిల్ చేసి దాంతో వేరే రీసైకిల్ ప్రోడక్ట్స్ తయారు చేయగలి. అదేవిధంగా రీసైకిల్ చేయలేని వెట్ వేస్ట్తోని మనం బయోఫ్యూల్ లేదా ఆ విధంగా బయోగ్యాస్తోని ఎనర్జీ తయారు చేయవచ్చు. అదే రీసైకిల్ చేయలేనని సాలిడ్ వేస్ట్ ఏ మిగిలిపోతుందో దాన్ని బర్న్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల 3 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఆల్రెడీ ఆపరేషన్లో ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా వేరే మెట్రోస్లో, వేరే మున్సిపాలిటీస్లో, వేరే కార్పొరేషన్స్లో కూడా ఈ మోడల్ మనం ఉపయోగంలోకి తీసుకురావాల్సి అవసరం ఉంటుంది. గతంలో జిహెచ్ఎంసీలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి మీరన్నట్టుగానే మెజారిటీగా రాష్ట్ర వ్యాప్తంతో పోల్చితే ఎక్కువ జిహెచ్ఎంసీలో ఎక్కువ వేస్టేజ్ వస్తుంది. దీనికోసం మీరు అనుకున్న ఆ 3 ప్లాంట్లు సరిపోతాయా మరి? ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ప్లాంట్లు అవసరం ఉంది. ఇంకా 2 ప్లాంట్లు కూడా ప్లానింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో తప్పకుండా మనం 2047కి ఆలోచిస్తున్నాము. 2035కి ఒక డెడ్ లైన్, 2040కి ఒక డెడ్ లైన్, రాబోయే 2030కి కూడా ఒక డెడ్ లైన్, ఇలా 5 ఇయర్ డెడ్ లైన్స్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాము. ఇది ఏదైతే మొత్తం కాలుష్య నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2047కి సంబంధించినటువంటి విజన్లో ఈ స్టాల్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కెమెరామెన్ గజాతో ప్రేమ్, గ్లోబల్ సమ్మిట్.